హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. సెంట్రల్ గవర్నమెంట్ ఒక లాని తీసుకురావాలని, రూల్ తీసుకురావాలని చూస్తూ ఉన్నారు. అది చూస్తే మీరు కింద పడి పైన పడి పక్క నవ్వుతారు అనమాట. అటువంటి ఒక సిస్టమ్ ని తీసుకురావడం అంటే వహ్వా అనాలనిపించిన, అది తీసుకొచ్చిన వెంటనే బీజేపీలో సగానికి సగం మంది దొంగలు ఎగిరిపోతారు. మరి దానికి ఏం చెప్తారో అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఎవరైతే రాజకీయ నాయకుల పైన అభియోగం మోపబడి 3 నుంచి 30 రోజులు జైల్లో ఎవరైతే ఉంటారో వారికి జీవితంలో అధికారం పొందే హక్కు కానీ, పోటీ చేసే హక్కు కానీ, రాజకీయ నాయకుడిగా ఉండే హక్కు కానీ ఉండకూడదంటూ ఒక కొత్త బిల్లుని తీసుకురావాలని చూస్తున్నారు. ఈ బిల్లు నిజంగా వస్తుందా అంటే వాషింగ్ మిషన్ పార్టీగా ఇప్పటికే బీజేపీకి చాలా పేరుంది. ఎందుకంటే బీజేపీలో ఉన్నటువంటి నాయకుల్లో చాలా మంది అవినీతి చేసి జైల్లో ఊచలు లెక్కబెట్టి చిప్పకూడు తిని, అయ్యా మేము సంపాదించిన దోచుకున్న డబ్బులో ఉంచి సగం మీకు ఇస్తామని చెప్పి బీజేపీతో సంధి చేసుకొని ఆ పార్టీలో నాయకులుగా కొనసాగుతున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. ఇటువంటి తరుణంలో అదే బీజేపీ పార్టీ మేము ఇటువంటి బిల్లు తీసుకొస్తున్నామని ముందుకు రావడం వెనుక అసలు ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అలా చూసుకుంటే గోద్రా అల్లర్లో మోడీని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత 2010 నుంచి 12 వరకు జైల్లో ఉన్నటువంటి అమిత్ షా పరిస్థితి ఏంటి? ఇలా చాలా విషయాల్ని మనం చర్చించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా దీనిపైన ప్రకాష్ రాజ్ గారు స్పందించారనమాట. ఆయనకి ఒక చిలిపి సందేహం వచ్చింది. మహాప్రభు తమరు కొత్తగా ప్రవేశపెడుతున్న బిల్లు వెనుక మాజీ ముఖ్యమంత్రి కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ తమ మాట వినకపోతే అరెస్టు చేసి మీ మాట వినే ముఖ్యమంత్రిని చేసే కుట్ర ఏమైనా ఉందా అంటే, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆల్రెడీ కొన్ని కేసులు ఉన్నాయి. ఆ కేసుల తాలూకు ఆయన కొన్ని రోజులు జైల్లో 16 నెలలు దగ్గర జైల్లో ఉండొచ్చారు. అలాగే మా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకుంటూ పోతే ఆయన కూడా 54 రోజులు జైల్లో పెట్టారు. అదే ఓటుకు నోటు కేసు ఏమో ఇంకా అలాగే ఉంది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులోనేమో దగ్గర 54 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో వింత చెప్పకూడదు కూడా తినిపించి వదిలేయటం జరిగింది. ఒకవేళ ఈ రాజకీయ నాయకుల్లో ఎవరైనా కూడా బీజేపీకి అనుగుణంగా ఉండకపోయినా, బీజేపీకి మద్దతు ఇవ్వకపోయినా ఈ కేసు రీఓపెన్ చేసి వీళ్ళు 30 రోజులు జైల్లో పెడతాము అన్న ఆలోచన రాగానే వరుక్కుంటూ వెళ్ళి, బాబు బీజేపీ మహాప్రభు మీరు ఎలా చెప్తే అలా వింటాము, మా రాజకీయ భవిష్యత్తును పాడు చేయొద్దంటూ కాళ్ళ బేరానికి వెళ్తారు. ఆ క్రమంలోనే ఇటువంటి బిల్లు తీసుకొచ్చారా అనేది ప్రకాష్ రాజు గారు అడుగుతున్న ప్రశ్న అన్నమాట. ఇఫ్ PM, CM or any minister is arrested in a serious criminal case and remains in custody for the 30 days, on the 31st day they lost their seat. నిర్దాక్షిణ్యంగా నిర్మోహంగా వాళ్ళ సీటుని లాగేసుకుంటారు. రిమూవల్ అథారిటీ ఎవరెవరికి ఉంటుంది అంటే PM అండ్ యూనియన్ మినిస్టర్ ని పీకేసే హక్కు ఉంటుంది. అదేవిధంగా గవర్నర్ కి, చీఫ్ మినిస్టర్ ని లేపేసే హక్కు ఉంటుంది. లెఫ్టినెంట్ గవర్నర్ కి ఎవరెవరు ఫర్ యూటీ మినిస్టర్స్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ తీసేటువంటి హక్కులు వాళ్ళకి వస్తాయి అన్నమాట. ఈ విధంగా చూసుకుంటే పోతే ఇది అందరికీ అప్లై అవుతుందా, దీనిపైన పోరాడతారా అంటే అది $100 ప్రశ్న. కాన్స్టిట్యూషన్ 130 అమెండ్మెంట్ బిల్లు దీంట్లో ఇంక్లూడ్ అవుతుంది. అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ రికగ్నైజేషన్ అమెండ్మెంట్ బిల్ 2025 కూడా బిల్లు ప్రవేశపెడుతున్నారు. అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ ఏదైతే కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయో వాటిపైన కూడా బిల్లుని ప్రవేశపెడుతున్నారు. ఇదంతా కూడా అవుతుందని వీళ్ళు భ్రమపడుతున్నారు, కానీ అవ్వదు. ఎందుకంటే ఒక వ్యక్తి పైన అభియోగం చేయటం వేరు, అభియోగం చేసి జైల్లో పెడతాం వేరు, ఆ అభియోగాన్ని నిరూపించి జైల్లో పెడతాం వేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి. ఆయన అప్పటి నుంచి బెయిల్ మీదే ఉన్నారు. ఆయన్ని జస్ట్ అనుమానితుడుగానే ఉన్నాడు. ఆయన పైన కేసు ఎప్పుడు ప్రూవ్ అవ్వాలి, ఎప్పుడు ఆయన పైన శిక్ష పడాలి, శిక్ష చేస్తే ఆయన ఎప్పుడు పోవాలి, ఇటువంటి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా పైన కూడా 28 కేసులు ఉన్నాయి. అక్రమ ఆస్తుల కేసులు కూడా ఆయన ఉన్నాడు. అదేవిధంగా నోటుకు ఓటు కేసు ఉంది, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే మధ్య కుంభకోణం కేసు ఉంది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి పైన ఇవన్నీ స్టేలోనే ఉన్నాయి. ఒకవేళ నిజంగా మోడీ గారు అటు ఇటు జరిగితే దీనిపైన ఏదో ఒక జడ్జితో వీళ్ళు మాట్లాడిచ్చేసి వీళ్ళని 30 రోజులు జైల్లో పెట్టేసి వాళ్ళని శాశ్వతంగా రాజకీయాలకు దూరం చేసే ప్రయత్నం అన్నమాట. ఇటువంటి ప్రయత్నాలు ఎక్కడైనా జరుగుతాయేమో కానీ మన ఇండియాలో మాత్రం జరగవు. ఒకవేళ ఈ బిల్లు వచ్చే దమ్ము, తీసుకొచ్చే దమ్ము, వస్తే ఫాలో అయ్యే దమ్ము ఏ ఒక్కడికి లేదని కూడా తెలుస్తుంది. ఇది మాత్రం 100% వాస్తవం. ఏమంటారు మీరు? అవధ రాజా ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.